ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీరాజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో ఉండి పెద్ద వంతెన దగ్గర నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ వినతి పత్రాన్ని అందజేసిన నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు మరియు పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదునూరి మురళీకృష్ణంరాజు. ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కూడా ఒక డాక్టర్ అవ్వాలి, నిరుపేద కుటుంబాల నుంచి మంచి అన్ని రకాలుగానే వైద్యానికి సంబంధించిన అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఏ దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 8,000 కోట్ల రూపాయలతోటి తీసుకొస్తే అందులో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి ఈ అసమర్థతోటి కూటమి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం నిరుపేదలతో ఆడుకున్నటువంటి విషయం ఇది. నిరుపేదలకి వైద్యం అందకూడదు, నిరుపేద కుటుంబాల నుంచి డాక్టర్లు అవ్వకూడదు, అనేక ఉపాధి కలగకూడదు. ఈ నిరుపేదలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈ పేరు మంచి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదనే ఒక ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజీల్లోని 10 కాలేజీలు పీపీపీ మోడ్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ అనుచరులు ఉన్నారో అనుచరులకు ఇచ్చేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల పక్షాన్ని మనం నిలబడాలి, పేదల పక్షాన్ని నిలబడాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా పేదల పక్షాన్ని మనం ఉండాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లోనే కూడా పెద్ద ఎత్తున 50-60 వేలు సంతకాలు పెట్టించి ఈరోజు ఉండి నియోజకవర్గంలో శ్రీ పీవీఎల్ నరసింహారాజు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడా కూడా మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు, ఎంతవరకైనా వెళ్తాం, పేదల పక్షాన్ని నిలబడతాం, నిరంతరం పేదల పక్కన నిలబడతామనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడన్నా మీరు సిగ్గు తెచ్చుకుని దీన్ని ప్రైవేటీకరణ ఆపవలసిందిగా కోరుతున్నాం. నిరుపేదలకి వైద్యం అందక ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ ఆగిపోతే ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎంతో మంది అల్లాడిపోవడం జరిగింది. మీరు ప్రైవేటీకరణ చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టినా కూడా మేము నిరంతరం పోరాడతాం. ఈ విషయం మీద గవర్నర్ గారిని కలుస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, ఈ గవర్నమెంట్ని ఎంతవరకైనా కూడా తీసుకెళ్తామని గ్రామాల్లో నుండి రచ్చబండలు పెట్టాం. ప్రతి గ్రామంలో కూడా మీరు చేసినటువంటి నిరంకుశ పాలన మీద అవగాహన కల్పించాం. ఇదే విధంగా కూడా పోరాటం ఎక్కడ ఆగదు. దీన్ని మీరు వెంటనే కూడా విరమించుకుంటే కూడా ప్రజల ఆగ్రహానికి గురవకుండా ఉంటారని మీ అందరికీ కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఇప్పుడు కన్నా కూడా ఈ 175 నియోజకవర్గాల్లో కూడా మన నర్సీపట్నం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్డు ఎక్కారు. ఈరోజు కోటి సంతకాల సేకరణలో పార్టీలకు సంబంధం లేకుండా, ఏ కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని కోల్పోతున్నామని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికన్నా కూడా మీరు బుద్ధి తెచ్చుకుని దీన్ని విరమించుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం.